హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. అయితే మన యొక్క ఏపీ వైపుగా అయితే తుఫాన్ అనేది దిశ మార్చుకుని అయితే దూసుకొని అయితే వస్తుంది. అయితే ఈ తుఫాన్ కారణంగా మనకు ఈరోజు రాత్రి నుండి ముఖ్యంగా ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయి. అలాగే మనకు రేపు కూడా ఈ వర్షాలు అయితే ఉండబోతున్నాయి. సో ఏ జిల్లాల్లో ఈ వర్షాలు కురుస్తాయి, అలాగే ఉరుములు పిడుగులు పడి మనకు వర్షం ఏ జిల్లాలో స్టార్ట్ అవుతుంది, సో ఏ జిల్లాలో ఎంత మోతాదు వర్షం ఉంటుంది, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్లో మనకు రాడార్ ఏ విధంగా ఉంది ఏంటనేది మీకు ఇక్కడ పిన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు విండ్ పికింగ్ మనకు అలాంగ్ బే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో మనకు ఇక్కడ నుండి ఈ ఏదైతే మనకు అల్పపీడనం అంటే తుఫాన్ ఏర్పడిందో సో ఈ విధంగా ఇక్కడ యారో మార్క్ చూపిస్తుంది కదా, సో అటాక్ అనేది మనకు తమిళనాడు వైపుగా అయితే చేయబోతుంది. సో ఈ తమిళనాడు నుండి మనకు తీరం అయితే దాటిపోతుంది కాబట్టి సో ముఖ్యంగా మనకు ఏ జిల్లాలో వర్షాలు ఉంటాయి దానికి సంబంధించి కూడా మీకు ఇంకొక పిన్ ఇస్తున్నాను చూడండి నోటిఫికేషన్. దక్షిణ శ్రీలంక మీదుగా ఉన్నటువంటి ఎగువ మరియు ప్రసరణ కారణంగా నేటి రాత్రి నుండి అనగా మనకు ఈరోజు రాత్రి నుండి మనకు నెల్లూరు జిల్లా మరియు తిరుపతి జిల్లాల్లో ముఖ్యంగా ఈ వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి మనకు క్లారిటీగా అయితే చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా అర్ధరాత్రి వైపు మనం చూసుకున్నట్లయితే ఈరోజు అర్ధరాత్రి మరియు రేపు మనకు తెల్లవారుజామున ప్రధాన వర్షపాతం అనేది ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే క్లారిటీగా అయితే చెప్పడం అయితే జరిగింది. అనగా రేపు 18వ తేదీ కాబట్టి సో రేపు కూడా మనకు వర్షాలు అయితే ఉంటాయి. రేపు మధ్యాహ్నం సాయంత్రం నాటికి వర్షాలు అనేది తగ్గుముఖం అయితే పడతాయని చెప్పేసి రేపు మనకు ఉదయం చిత్తూరు జిల్లా, అలాగే అన్నమయ్య జిల్లా మరియు వైఎస్ఆర్ కడప జిల్లా దక్షిణ ప్రాంతాలు, సత్యసాయి జిల్లా మనకు అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మనకు ఏపీ వైపుగా మనకు తుఫాన్ అనేది దూసుకొస్తుంది. సో దీని కారణంగా మనకు ముఖ్యంగా నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా, అలాగే మనకు రాయలసీమ జిల్లాల్లో ఏంటంటే భారీగా వర్షాలు అయితే ఉంటాయి. అలాగే మనకు కొన్ని ప్లేసెస్లో ఏంటంటే ఉరుములు అలాగే పిడుగులతో స్టార్ట్ అవుతాయండి వర్షాలు. సో జాగ్రత్తగా ఉండండి. సో మనకు ఎవరైతే గొర్రెల కాపరులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరూ తప్పనిసరిగా సో చెట్ల కింద కాకుండా అలాగే స్తంభాల కింద కాకుండా జాగ్రత్తగా సేఫ్టీ ప్లేస్లో ఉండండి. అలాగే సురక్షిత ప్రాంతాలకు అయితే చేరుకోండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.